సదరన్ సర్టిఫికేట్ पंजाबी वाले చేది నాన్న నేర్చుకొని జాబ్ చేస్తున్నాను. సో నాకు ఈ ఒక సాయం ఆర్గనైజేషన్ వాళ్ళు అందించడం వల్ల సో నేను ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్
స్టూడెంట్స్కే కాకుండా మిగతా ఎవరైతే హియరింగ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆర్థోపెడిక్స్ కావాల్సిన వాళ్ళకి కానీ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తున్నారు. బెంగళూరు నుండి కొలాబరేట్ అయ్యి కొన్ని కంపెనీస్ ఇక్కడికి అందరినీ తీసుకొస్తున్నారు. సో ఈ దీంట్లో ప్రాస్టెటిక్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సేవలు మేము అందిస్తున్నాము. సో మాకు ఏదైతే సాయం ఈ ఆర్గనైజేషన్ నుండి వచ్చిందో సో మేము ఒక వాలంటీర్స్గా సమాజానికి హెల్ప్ చేయాలనేది ఈరోజు పలంనేరులో లయన్స్ క్లబ్ నందు వికలాంగులుగా ఉండే వాళ్ళకు కృత్రిమంగా ఉండే అవయవాలు చేసి వాళ్ళందరికీ ఇచ్చేదాన్ని ఒక క్యాంప్ ఏర్పాటు చేసాము. ఈ క్యాంప్కి మంచి స్పందన కూడా వస్తాము. ఇప్పుడు సుమారుగా ఒక 50 నుంచి 60 మంది పేషెంట్లు కూడా వచ్చినారు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అంటే చేతులు లేకుండా ఉండే వాళ్ళకు కృత్రిమంగా చేతులు చేసి ఇస్తారనమాట. ఇవంతా ఫ్రీగా చేసి దానికి అవగాహన చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళని చెక్ చేసేసి అన్ని అయిన తర్వాత కొలతలు తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి టైం చెప్తారు. ఏ టైం చెప్తారో ఆ టైంకి వాళ్ళు ఇస్తే వాళ్ళకి అవి ఫ్రీగానే ఉచితంగానే ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఈ క్యాంపుతో వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యంగా ఏర్పాటు చేసినాం. చాలా సంతోషంగా ఉంది. మన ప్రజలకు సేవ చేసే అవకాశం జరిగినట్టు ఇక్కడ పల్లెలు సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్ జాయినింగ్ డాట్స్ బెంగళూరు వాళ్ళు మంచి స్పందన ఉన్నారు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 10 మందికి సేవ చేసే అవకాశం పెడుతున్నాను. ఈ మా సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కానీ మేము చూస్తూ ఉండేది వచ్చి ఇప్పట్లో ఇట్లా మహానుభావులకి మేము చూసి మాకు కూడా ఏమనిపిస్తుందంటే ఇంకా ముందు రాబోయే కాలంలో మేము ఇంకా బాగా చేయాలా. ఎందుకంటే ఇంతవరకు మేము ఏం చేయలేకపోయినాం. మేము సమాజానికి మా వరకు మా దీంతో వచ్చి మేము ఇంతవరకు ఒక్క రూపం అనేసి కోరుకుంటారు. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మా గురువు గారు అట్లే మా సోదరుడు హెల్పింగ్ హ్యాండ్స్ మన శివప్ప ఆయన అందరూ కలిసి వాళ్ళ టీము అందరూ కలిసి నాకు కూడా ఫోన్ చేసి అన్న మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీకు కూడా ఇది ఉంటుందని పిల్లవడం నిజంగా ఇటు వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. రెండోది ముఖ్యంగా ఇటువంటిది ప్రతి ఒక్కరూ మీరు సహకరించాలి. ఇటువంటిది మళ్ళీ చేస్తూ ఉంటే మన ఊరు కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను ఏడపోయినా నేను ఆల్ ఇండియా లెవెల్లో నేను ఏడపోయినా నేను ఒకే ఒక మాట అంట, మంచి పేరుకు మారు పేరు పలమనేరు. ఆ ఒక ఇది వచ్చి నాకు దేవుని ధర్మాన ఈ యొక్క క్యాంపు ద్వారా రాబోయే కాలంలో ఈ డాక్టర్లు ఏమంటా ఉన్నారంటే ఈడ జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఏమేమి కావాలో ఏం సౌకర్యాలు కావాలో వాళ్ళకి మేము ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం, చేస్తాం. వాళ్ళకి సహాయ సహకారాలు ఏం కావాలన్నా కూడా ఈ ద్వారా మేము అందిస్తామని చెప్పడంతో మొట్టమొదటి నేను భగవంతుడు అల్లా పరమేశ్వరుడికి, మా గురువు గారికి, శివాకి, అలాగే ఈడ కష్టపడతా ఉన్న ప్రతి వాలంటీర్కి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి వచ్చి ఈ ద్వారా మీడియా ద్వారా ముఖ్యంగా మీరు ఈ మీడియాకి నేను ఒకటి ఏం కోరుకుంటానంటే మీరు ఎంత స్ప్రెడ్ చేస్తారో దీన్ని చూసి ఇంకా చాలామంది డాక్టర్లు ముందుకు వచ్చి చేస్తారనేసి నిజంగా అది ఒక ఆశ. ఇదే కాకుండా మీ ద్వారా నేను ఒక చిన్న ఇది చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ క్యాంపుకి వచ్చినప్పటి నుంచి నా మొహం పైన చిన్న కన్నా కళ్ళలో బాధ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో అమ్మాయి ఉండాలి. కానీ మీ ద్వారా నేను మా యువతకి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈ నడిమిట్టు కాలంలో మన పలంనేరులో వ్యసనాలకి పడి దాని తర్వాత వాళ్ళు ఈ బైక్ రైడింగ్స్ అంట, కార్ రైడింగ్స్ అంట ఇవన్నీ చేసి నిజంగా అమ్మా నాయనకి చాలా బాధ పెట్టిస్తూ ఉంటారు. దయచేసి మీరు వ్యసనాలు మానేయండి. రెండోది ఒకవేళ వ్యసనం చేసినప్పుడు దయచేసి ఈ బండ్లు ముట్టద్దండి. బండ్లు ముట్టి మీ అమ్మా నాయనకి మీరు కష్టపెట్టకండి. ఎందుకంటే ఈ కష్టం ఏమనేసి మీరు ఒక్కసారి ఇటువంటి క్యాంపులో వచ్చి చూడండి, మళ్ళీ మీకే అర్థమవుతుంది ఈ బాధ ఏమి, ఈ కష్టమేమి, దీనివల్ల ఎంత ఇది నరకం అనుభవించాలా అనేది మీకు అర్థమవుతుంది. దయచేసి మా యువతకి, మా పలంనేరు యువతకి, యావత్ భారతదేశ ప్రతి యువతకి నేను కోరుకునేది ఒకటే, మీరు వ్యసనాలు మానండి.
వ్యసనాలతో దూరం ఉండండి. వ్యసనాలు ఒకవేళ మీరు చేస్తే కూడా దయచేసి బైక్ రైడింగ్లు, కార్ రైడింగ్లు, ఇటువంటి రైడింగ్లు చేసి ఒకవేళ అది చేసే ముందు మీ అమ్మా నాన్నకి ఒకసారి మీరు గుర్తించుకోండి, మీ కుటుంబాన్ని మీరు గుర్తించుకోండి. ఒక్కసారి ఒక్క అవయవం తగ్గిపోయినా కానీ జీవితంలో మళ్ళా మనం రాబెట్టుకోలేము. దయచేసి మా గురువు గారి తరఫున నుంచి మీ అందరికీ నేను 2 చేతులకి శిరస్సు వంచి మా ఊరు ప్రతి పిల్లోనికి నేను కోరుకునేది ఒకటే, మీ అమ్మానాయనకి మీరు సంతోషం పెట్టండి. వేరే ఏం అవసరం లేదయ్యా. మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.